తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కర్నూలు జిల్లా కొనేగండ్ల మండల కేంద్రంలో ఓ బాలిక మిస్సింగ్ కలకలం రేపుతుంది. ఇంటర్ చదువుతున్న బాలిక 3 నెలలుగా అదృశ్యమైంది. ఆమెను బేతంచర్ల మండలం శంకలపురం గ్రామానికి చెందిన మధు అనే యువకుడు బలవంతంగా తీసుకువెళ్లిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అయితే 3 నెలలు గడుస్తున్నా ఫలితం లేకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేయకుండా మిస్సింగ్ కేసు పెట్టి చేతులు దులుపుకున్నారని వాపోతున్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. తమ బిడ్డ బతికిందో లేదో కూడా తెలియడం లేదని కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు నిర్లక్ష్యాన్ని వీడి ఆచూకీ కనుక్కోవాలని, లేకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పాప మిస్సింగ్ అయ్యి 3 నెలలు అవుతుంది. గత నెల 21, 4వ నెల 24 పోయింది. మేము లేని టైంలో మధ్యాహ్నం 1 గంట సమయంలో వాడు వచ్చి తెలుగు మధు అనే యువకుడు బేతంచర్ల మండలం శంకలాపురం గ్రామం ఆ పిల్లోడు తెలుగు మధు అనే పిల్లోడు వచ్చి కిడ్నాప్ చేసుకొని తీసుకున్నాడు. మేము రాత్రల్లా రాలేదని తిరుగుతుంటే శంకలాపురం గ్రామం పిల్లోడు వచ్చి తీసుకుని అన్నట్ల మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. తద్వారా వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెడదామని మేము అందరం వచ్చి కేసు పెట్టినాం. సారు కిడ్నాప్ కేసు కట్టమంటే సారు మిస్సింగ్ కేసు కట్టినాడు. లేదు సార్ మాకు కిడ్నాప్ కేసు కావాలంటే లేదు తర్వాత చూసుకుందాము అని మిస్సింగ్ కేసు కట్టినా సార్. తర్వాత ఇప్పుడు వచ్చేసి 3 నెలలు అయింది. ఇంతవరకు మాకు ఏ సమాచారం తెలియదు. ఆ పాప చచ్చిపోయింది, బతికింది. సార్ కనుక్కుంటే రోజు రేపు రా పొద్దున్న అని ఇట్లే కాలం గడిపించి 3 నెలలు అయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.